కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్ గా ప్రకటించింది. కాంగ్రెస్ రాసిన చీకటి చరిత్ర కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని స్మరించుకుందామని ప్రధాని ట్వీట్ చేశారు. ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తు చేసుకుందామని అమిత్ షా పోస్ట్ చేశారు. మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి నిరసనగా జూన్ 25ను రాజ్యాంగ హత్యా దివస్గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం గెజెట్ విడుదల చేసింది. ఈ విషయాన్ని హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ పాలనతో దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఎలాంటి కారణమూ లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని రాసుకొచ్చారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్గా నిర్వహించాలని నిర్ణయించినట్లుగా పోస్టులో వెల్లడించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదురించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తు చేసుకుందామని అమిత్ షా ట్వీట్లో రాసుకొచ్చారు. సంవిధాన్ హత్యా దివస్ ప్రకటనపై ప్రధాని మోడీ ఎక్స్లో స్పందించారు. నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్యా దివస్ మనకు గుర్తు చేస్తుందని అన్నారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి చరిత్ర కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని స్మరించుకునే రోజుదని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లోనూ ఎమర్జెన్సీ ప్రస్తావన వచ్చింది. ప్రధాని మోడీ స్పీకర్ ఓం బిర్లా ఎమర్జెన్సీని విధించి పౌరుల హక్కులను కాలరాశారని విమర్శించారు. దీనికి ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో లోక్సభ దద్దరిల్లింది. సభలో ఎమర్జెన్సీ టాపిక్ ను ప్రస్తావించడానికి నిరసనగా ప్రతిపక్షం సభను బాయ్కాట్ చేసింది. ఈ క్రమంలో మోడీ సర్కార్ ఏకంగా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్ గా ప్రకటించింది.